కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని నానుడు ఉంది. అదే తరహాలో పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి జూబ్లీ హిల్స్కు ఎమ్మెల్యే అయ్యారు నవీన్ యాదవ్. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి. నవీన్ యాదవ్కి గెలుపు అంత ఈజీగా రాలేదు. ఆయనది 16 ఏళ్ల రాజకీయ జీవితం. వరుస ఓటములు ఎదురైన నవీన్ యాదవ్ ఏనాడు రాజకీయాలను వదులుకోలేదు. ఓటములనే ఒక్కొక్క మెట్టుగా చేసుకొని చివరకు విజయ తీరాలకు చేరాడు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపు జెండా ఎగురవేశాడు. నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు. ఉన్నత విద్యావంతుడైన నవీన్ యాదవ్ చాలా ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని తిరుగుతున్నారు. గతంలో ఎంఐఎంలో పనిచేసిన నవీన్ యాదవ్ ఆ తర్వాత బయటికి వచ్చారు. చాలా ఏళ్లుగా స్వతంత్రంగా పలు కార్యక్రమాలు చేస్తున్న నవీన్ యాదవ్ 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నవయువ ఫౌండేషన్ను స్థాపించిన నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక నేతగా పేరొందిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సఫలీకృతం కాలేదు. కానీ మాగంటి గోపీనాథ్ మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకొని తొలిసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వారందరినీ కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ బీసీ నేత నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు నవీన్ యాదవ్. జూబ్లీ హిల్స్ రాజకీయాల్లో నవీన్ యాదవ్ ప్రయాణం ఎన్నో మలుపులతో సాగింది. 2009లో యూసఫ్గూడ డివిజన్ నుంచి ఎంఐఎం తరపున కార్పొరేటర్గా పోటీ చేసి తొలి అడుగు వేశారు. అప్పట్లో విజయం దక్కకపోయినా రాజకీయంగా తమ పేరును పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత 2014లో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి మజ్లిస్ తరపున మరోసారి బరిలోకి దిగారు. ఎన్నికల్లో కూడా గెలుపు దక్కలేదు. కానీ 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం ద్వారా తనకు మంచి ఓటు బ్యాంక్ ఉందని నిరూపించుకున్నారు. 2018కి వచ్చేసరికి ఎంఐఎం ఆ నియోజకవర్గంలో బరిలో లేకపోవడంతో నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అప్పుడు 18,817 ఓట్లకు పరిమితమయ్యారు. అయినప్పటికీ రాజకీయంగా తనకున్న పట్టుదల, ప్రజల్లో పనిచేయాలన్న ఆసక్తి తగ్గలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ కొత్త అవకాశాలను వెతికారు. కానీ అప్పట్లో పార్టీ టికెట్ మాత్రం దక్కలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. పలువురి పేర్లు పరిశీలించిన తర్వాత చివరికి కాంగ్రెస్ నవీన్ యాదవ్ పైనే నమ్మకం ఉంచింది. ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగిన నవీన్కు ఈ అవకాశం పెద్ద పరీక్షగా మారింది. అందరి అంచనాలను నిలబెట్టుకుంటూ జూబ్లీ హిల్స్ బరిలో గెలుపు జెండా ఎగురవేశారు నవీన్ యాదవ్.